హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. హ్యావ్ మనం ఫినిష్ చేసాం. పొజిషన్స్లో హ్యావ్ మనము ఫినిష్ చేసాము. అంటే స్ట్రక్చర్స్ చూసాము, అలాగే సెంటెన్సెస్ రాసాము, ఒక కాన్వర్జేషన్ కూడా రాసాము. ఇప్పుడు మనము హ్యాస్ చూస్తాము. హ్యాస్ సబ్జెక్ట్స్ ఏంటి? హీ, షీ, ఇట్, సింగులర్స్. హ్యాస్ వచ్చిందనుకోండి, హ్యాస్ వస్తే ఓన్లీ సబ్జెక్ట్స్ మనకు హీ, షీ, ఇట్, సింగులర్స్ మాత్రమే వస్తాయి. మీకు ఈ స్ట్రక్చర్ వచ్చేసి ఏమవుతుంది అంటే సబ్జెక్టు, హ్యాజ్, అలాగే నౌన్. సబ్జెక్టు, హ్యాజ్, నౌన్. ఇది స్ట్రక్చర్ అనమాట. మీకు అదర్ వర్డ్స్ వస్తాయి. సేమ్ ఒకటి పాజిటివ్ ఉంటుంది, 2 types ఆఫ్ నెగటివ్స్ అండ్ 2 types ఆఫ్ క్వశ్చన్స్. Now, first sentence is with he. He has some meeting this evening అన్నాం. ఈ సాయంకాలం అతనికి ఒక మీటింగ్ ఉంది అని. అతను ఒక మీటింగ్ని కలిగి ఉన్నాడు అని అర్థం. ఇక్కడ ఇది కలిగి ఉన్నాడు కాబట్టి దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ వచ్చింది మనకి. సరే, ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు మనము? హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్. ఏమైనా నేమ్ కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నేమ్ ఉందనుకోండి, రాబర్ట్ అని ఉంది. రాబర్ట్ హ్యాస్ సమ్ మీటింగ్ దిస్ ఈవినింగ్. లేదా రాబర్ట్ ప్లేస్లో మేనేజర్ అని రాద్దాం. ద మేనేజర్ హ్యాస్ సమ్ మీటింగ్ దిస్ ఈవినింగ్ అన్నాం. మేనేజరు ఈ సాయంకాలం ఒక మీటింగ్ని కలిగి ఉన్నాడు అని. నేను కొంతమంది స్టూడెంట్స్ని చూశాను ఏంటంటే హీ హ్యాస్ సమ్ మీటింగ్ ఇన్ దిస్ ఈవినింగ్ అంటారు. దిస్ ఈవినింగ్కి ముందు ఇన్ దిస్ అని రాదు, ఇన్ రాదనమాట. దిస్ ఈవినింగ్కి డైరెక్ట్గా దిస్ ఈవినింగ్ అని రాయాలి. ఇన్ దిస్ ఈవినింగ్ అని రాదు. ఇక్కడ మీరు ఒకవేళ ఇన్ వచ్చింది అనుకోండి, ఇన్ ఎప్పుడు వస్తుంది అంటే, సార్ నేను ఇన్ చూసాను సార్ ఎప్పుడో ఎవరో అన్నారు అనుకోండి, ఆ వస్తే ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఇన్ ది ఈవినింగ్ రావచ్చు. యూ కెన్ యూజ్ ఐదర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్. ఇప్పుడు చూడండి, హీ హ్యాస్ సమ్ మీటింగ్ దిస్ ఈవినింగ్ అని వచ్చింది. హీ హ్యాస్ సమ్ మీటింగ్ ఇన్ ది ఈవినింగ్ అనొచ్చు. దిస్ ఈవినింగ్ దిస్ తీసేస్తే ఇన్ ది రాయొచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ ఒకటి రాసాం. ఒక పాజిటివ్ ఉంటుంది, మనకి 2 negatives 2 questions ఉంటాయి చెప్పాను. మరి ఫస్ట్ type 1 రాద్దాము. హీ హ్యాస్ నో మీటింగ్ దిస్ ఈవినింగ్. హీ హ్యాస్ నో మీటింగ్ దిస్ ఈవినింగ్. ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాస్ నో వచ్చింది, సమ్ రాదు మళ్ళీ. హీ హ్యాస్ నో మీటింగ్ దిస్ ఈవినింగ్ అంటే అతనికి ఈ సాయంకాలం మీటింగ్ లేదు అని. ఉంది అంటే పాజిటివ్, లేదు అంటే నెగిటివ్ అవుతుంది. రైట్, ఇది type 1 అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది type 1. మరి ఇంకొక విధంగా కూడా ఉంది కదా, అంటే డూ ఈజ్ ఈక్వల్ టు హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు డూ. కానీ హ్యాజ్ ఈజ్ ఈక్వల్ టు డస్ అవుతుంది. హ్యాజ్ ఈజ్ ఈక్వల్ టు డస్. డస్ ఈజ్ ఈక్వల్ టు హ్యాస్. ఇక్కడ మనం డస్ తీసుకోవాలి. హీ డజంట్. నేను ఇక్కడ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ వచ్చింది అంటే నో మాత్రమే వస్తుందని చెప్పాను, నాట్ రాదు. వెన్ యూ రైట్ డస్, దెన్ యూ కెన్ రైట్ నాట్. హీ డస్ నాట్ అని రాసాం, హీ డజంట్. డూ, డస్, డిడ్ ఇన్ సెంటెన్సెస్ వస్తే, ఇఫ్ యూ యూజ్ డూ, డస్, డిడ్ ఇన్ సెంటెన్సెస్, యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ V1 అనమాట. అంటే హ్యావ్ మాత్రమే వస్తుంది. ఇక్కడ డజంట్ వచ్చింది. ఇట్ డజంట్ హ్యావ్ సమ్ మీటింగ్ రాదు. హీ డజంట్ హ్యావ్. సమ్ కాస్త నెగిటివ్లో ఎనీ అవుతుంది. హీ డజంట్ హ్యావ్ ఎనీ మీటింగ్ దిస్ ఈవినింగ్. హీ డజంట్ హ్యావ్ ఎనీ మీటింగ్ దిస్ ఈవినింగ్. ఇప్పుడు ఇది 2 sentences ఆర్ కన్సిడర్డ్ టు బి నెగటివ్స్. సరే, ఇప్పుడు మరి 2 negatives ఉన్నాయి, మరి 2 questions కూడా వస్తాయి కదా. 2 questions అంటే వాట్ ఐ హ్యావ్ టు టేక్ ఫస్ట్. I have to take helping verb
తీసుకోవాలి. ఇఫ్ ఐ వాంట్ టు రైట్ అ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్, హెల్పింగ్ వర్బ్ని చూడాలి. వాట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ హియర్? హెల్పింగ్ వర్బ్ ఈస్ హ్యాస్. ఓకే, హ్యాస్ రాశాను ఫస్ట్ వన్. హ్యాస్ హీ ఎనీ మీటింగ్ అని రాయాలి, లేదా సమ్ రాసిన ఏం కాదు. హ్యాస్ హీ ఎనీ మీటింగ్ దిస్ ఈవినింగ్. హ్యాస్ హీ ఎనీ మీటింగ్ దిస్ ఈవినింగ్. ఈ సాయంకాలం అతనికి ఏమైనా మీటింగ్ ఉందా అని. దిస్ ఈస్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అండ్ వీ హ్యావ్ వన్ మోర్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్, టైప్ 2. టైప్ 2 హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాయాలంటే ఏం రాయాలి? హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. మరి హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ సెంటెన్స్లోనేమో హ్యాస్, మరి నెక్స్ట్ సెంటెన్స్లో ఎక్కడ ఉంది? డస్ అన్నమాట. డస్ హీ హ్యావ్, డస్ హీ హ్యావ్ ఎనీ మీటింగ్ దిస్ ఈవినింగ్. These two are considered to be HV questions. ఇవి రెండు హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు చూడండి WH క్వశ్చన్. మరి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్ రెండు ఉన్నాయి, మరి WH క్వశ్చన్స్ ఏంటి? WH క్వశ్చన్స్ కూడా రెండు ఉంటాయి. WH క్వశ్చన్స్లో మనం ఏ WH వర్డ్ అయినా తీసుకోవచ్చు, బట్ సూటబుల్ వర్డ్ని తీసుకోవాలి. నేను అన్నాను వేర్ హ్యాస్ హీ మీటింగ్. వేర్ హ్యాస్ హీ, ఇప్పుడు ఎనీ కానీ సమ్ కానీ అవసరం లేదు. వేర్ హ్యాస్ హీ మీటింగ్ దిస్ ఈవినింగ్. వేర్ హ్యాస్ హీ మీటింగ్ దిస్ ఈవినింగ్ అంటే అతనికి సాయంకాలం మీటింగ్ ఎక్కడ ఉంది అని అర్థం, రైట్? ఐ కెన్ రైట్ ద నెక్స్ట్ వన్ ఆల్సో. సేమ్ సెంటెన్స్, హెల్పింగ్ వర్బ్ క్వశ్చనే ఉంటుంది. వేర్ డస్ హీ హ్యావ్ మీటింగ్ దిస్ ఈవినింగ్. And these two are considered to be WH questions. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ మనం ఈ హెల్పింగ్ వర్బ్ WH వర్డ్స్ ఇవి ఉన్నాయనుకోండి. ఆ WH వర్డ్ ప్లేస్లో నేను వేర్ తీసేసి వై రాశాను. వై రాసినప్పుడు ఏమవుతుంది? వై హ్యాస్ హీ మీటింగ్ దిస్ ఈవినింగ్. ఈ సాయంకాలం మీటింగ్ అతనికి ఎందుకు ఉంది అని. ఇప్పుడు వేర్ రాసాం, ఎక్కడుంది? వేర్ హ్యాస్ హీ మీటింగ్ దిస్ ఈవినింగ్, అతనికి సాయంకాలం మీటింగ్ ఎక్కడుంది? వేర్ డస్ హీ హ్యావ్ మీటింగ్ దిస్ ఈవినింగ్, సేమ్ మీనింగ్. వై హ్యాస్ హీ మీటింగ్ దిస్ ఈవినింగ్, అతనికి మీటింగ్ ఎందుకు ఉంది సాయంకాలం. అట్ వాట్ టైమ్ హ్యాస్ హీ మీటింగ్ దిస్ ఈవినింగ్, అట్ వాట్ టైమ్ డస్ హీ హ్యావ్ మీటింగ్ దిస్ ఈవినింగ్. విత్ హూమ్ హ్యాస్ హీ మీటింగ్ దిస్ ఈవినింగ్, ఎవరితో మీటింగ్ ఉంది? విత్ హూమ్ డస్ హీ హ్యావ్ మీటింగ్ దిస్ ఈవినింగ్. ఫర్ హూమ్ హ్యాస్ హీ మీటింగ్ దిస్ ఈవినింగ్, ఫర్ హూమ్ డస్ హీ హ్యావ్ మీటింగ్ దిస్ ఈవినింగ్. అతనికి ఎవరి కోసం మీటింగ్ ఉంది అని అర్థం. ఇలా మీరు చేంజ్ చేస్తూ రాయాలి, బట్ సూటబుల్ వర్డ్స్ని మనం తీసుకోవాలి. ఇక్కడ ఈ సెకండ్ సిచ్యువేషన్లో మాత్రం మనము వెన్ కూడా అట్ వాట్ టైం కూడా తీసుకోవచ్చు. ఐ టోల్డ్ యూ వెన్ అండ్ వాట్ టైం, దీస్ టూ వర్డ్స్ ఆర్ నాట్ యూస్డ్ ఇన్ ఫస్ట్ సిచ్యువేషన్. కంప్లీటెడ్ యాక్షన్స్లోనే యూజ్ అవ్వవు హ్యావ్ ఫామ్లో. బట్ సెకండ్ సిచ్యువేషన్లో చూస్తే మీరు ఏ వర్డ్ అయినా తీసుకోవచ్చు. మీనింగ్ఫుల్ వర్డ్, మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా తీసుకోవాలన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద సెంటెన్సెస్ విత్ హ్యాస్ మై డియర్ ఫ్రెండ్స్ పొజిషన్స్లో. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనము కాన్వర్జేషన్ చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సో ఫార్. ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ లెర్నింగ్.